ఇవన్నీ కూడా అవ్యక్తంగా ఉండి కంటికి ఒప్పుచిన స్థితిలో నుంచి మాయ అంటే ప్రకృతి ఏది వదిలిపెట్టాల్సింది అదైపోతుంది కాదు. దైవము మాయని తన క్రీడార్థము తన ప్రణాళిక నిర్వహణార్థము వ్యక్తం చేశాడు. ఆ ప్రణాళికలో భాగంగానే మనం కూడా ఉన్నామని తెలియటం అంతర్దర్శన ధ్యానం. దేవతలు కూడా లేరు లోకపాలకులు. దేవతలు అంటే మన శరీరంలో అంతా కూడాను ఒక ప్లాన్ ఉండి ఆ ప్లాన్ని భౌతిక లోకంలోకి వ్యక్తం చేసేవాళ్ళు దేవతలు. ఇక శరీరంలో అవయవాలన్నీ కూడాను సకల దేవతలు కంటికి అవుపించకుండా వాళ్ళు పదార్థ లోకం ఏదైనా లివర్ కానివ్వండి, ప్యాంక్రియాస్ కానివ్వండి, గుండె కాని ఇవన్నీ కూడాను వ్యక్తం చేసే దేవతలు వాళ్ళు. ఇంతమంది దేవతలు కలిసి వ్యక్తం చేస్తే వాళ్ళంతా కూడా దైవం పనిచేస్తున్నారు. ఆ దైవము పనిచేసే దేవతలు కూడి మన శరీర నిర్మాణం చేశారని తెలియటం. అది ముందు చెప్పుకున్నట్టుగా చిన్నప్పటి నుంచి ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళు పనిచేస్తూ ఉంటే మనం పెరిగి పెద్ద అవుతూ ఉన్నాం, మార్పులు వస్తూ ఉన్నాయి. అన్నీ మాయ వలన ఏర్పడుతున్నవి. మాయకు అవతలి వాడు మాయ ద్వారా వీటన్నిటినీ ఏర్పడుతున్నాడు. మాయ గుర్తునికి అదృష్టము. ఇది మొత్తం కూడా దైవమైన గుర్తున్న అదృష్టం. లేకపోతే నాదని, నా కర్మని, నా జాతకం అని ఉంటుంటుంది. తల్లి గుర్తులుంటే అదృష్టము. తల్లిని మరచిన వాడు మాయని మరచును. మాయ ఆమె తల తొలగనిచో వెలుగన దైవము లేక తండ్రి గోచరించను. ఆ వెలుగు కన్నులు చూడలేనంత వెలుగు. 1000 సూర్యుల కాంతితో ఉంటుంది అమ్మవారు. క్రమక్రమ ఆకాశంలో ఉన్నటువంటి అపారమైన కరెంటు 230 వోల్ట్స్ దిగొచ్చిందండి మనది. అది చెప్తారు. మన అవగాహన కూడా కొంచెమే ఉంటుంది. ఈ అవగాహన పూర్తిగా పెరిగితే ప్రతి వ్యక్తి కూడాను నేను అనే సూర్యుడుగా ఉన్నాను నేను, నా మనసు అనే చంద్రుడుగా ఉన్నాను నేను, ఈ రెండింటిగా దేహంగా ఉన్నాను నేను 3. ప్రతి ఒక్కరు అదే. నేను అనే సూర్యుడు ఉంటే ఆ సూర్యుడికి మనసు అనేది ప్లాన్ ఉంటే ఆ ప్లాన్ చంద్రుడి ద్వారా వ్యక్తమైంది. మన పుట్టక ముందు మన మనసులో ఇవన్నీ ఉన్నాయండి. పంచభూతాలు, పంచ కర్మేంద్రియాలు ఇవన్నీ కూడా. ప్రశ్న ఏంటంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, 24 తత్వాలతో మనం ఉన్నాం. మనం దాన్ని గాయత్రి అని వెలుగంటారు. ఎందుకు ధ్యానం చేస్తూ ఉంటే 24 ఉంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము 4 అండి. పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు, తన్మాత్రలు, 24 తత్వాలతో మనం ఉన్నాం. దానికి 12 పూర్ణిమలు, 12 అమావాస్యలు సంవత్సరం ఉంది. సంవత్సరస్యాయతనం వేద ఆయతనమాభగన. సంవత్సరం యొక్క స్వరూపం చూస్తే నేను కూడాను 24 తత్వాలతో కూడినటువంటి సంవత్సరం యొక్క వ్యక్త రూపమే. పొద్దున్న చెప్పుకున్నాం. చిన్నప్పుడు నా నిడి వయస్సు వ్యక్తమైందండి. చిన్నపిల్లలలో వ్యక్తమైందా? ఎక్కడి నుంచి వ్యక్తం అవుతుంది? చీకటి నుంచి వెలుగుగా వస్తుంది. మనం కూడాను తల్లి అనే చీకటిలో నుంచి తండ్రి అనే వెలుగులోకి వస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకుంటే ఇది బలపడుతుంది మొత్తం. మాయ నుండి వెలుగులకు చేరుటకు మార్గం అవసరము. మార్గమును బోధించువారు అవసరము. మార్గమును బోధించుచు, మార్గము ఏర్పరచు, మార్గముగా నిలిచివాడు గురువు. మార్గమును బోధించుచు, మార్గమును ఏర్పరచుచు, మార్గముగా నిలిచివాడు గురువు. అతనే సంధ్య. పై కారణమున గురు ప్రార్థనము సంధ్యలయందే తప్పక జరుగువలని తెలుస్తుంది. సంధ్య అందుకు చిన్నతనం చివరి అనుకోండి, మెల్లగా బాల్యం వెలుగుతుంది. మళ్ళీ బాల్యం చీకట్లోకి పోతుంది, నడిపేసి వెలుగుతుంది. ఇట్లా మనం కూడాను చీకట్లో నుంచి వెలుగులోకి వస్తున్నాం. సో చీకటికి అవతల ఆదిత్యవర్ణే తమస భార్య అంటాం కదండి. పురుష ఏ వేదగం సర్వం. ఈ మతం కూడా పురుషుడే అన్నప్పుడు చూసుకోవాలి. ఇదంతా పురుషుడే. యత్ భూతం ఇంతకు ముందు పుట్టింది, యత్ చ భవ్యం రాబోయేది. పూర్వోయో దేవేభ్యో జాత. దేవతలు పుట్టక ముందు దేవతలుగా వీళ్ళు పుట్టారు. యో దేవానాం పురోహిత. దేవతలకు ముందు ఎవడో. దేవతలు పుట్టారంటే వాళ్ళని కల్పించిన వాళ్ళకి ఉండాలి కదండి.
అందుకని వారు దైవము. సంధ్యా మార్గము మృతత్వ మార్గము. దీనిని తెలియకోని వారు సంధ్యలను దీక్షగా ఉపాసించబడిన. జీవించుట మన సొత్తు కాదు. ప్రాణము వలన జీవనము కలుగుతున్నది. ప్రాణి అన్నను జీవి అన్నను ఒకటే. ఆకాశంలో ఉన్నట్టు ప్రాణం మన ప్రాణంగా వచ్చిందండి. ప్రాణము అపానం అంటాం కదా. ప్రాణం అంటే లోపల, అపానం అంటే బయటికి. మనం చిన్నతనం బయటకు వచ్చింది, లోపలికి వెళ్ళింది. ఇట్లా లోపలికి వస్తూ పోతూ ఉండేవాడు నారాయణుడు. అందరూ నారాయణుని స్వరూపాలే. స్వరూపం నారాయణి, వచ్చేవాడు నారాయణుడు. చీకటి భేదం అది. వ్యక్తమైతే తల్లి, వ్యక్తం కాబట్టి తండ్రి. అందుకనే కంటి గోపుచేది మాత్రం లలితా అమ్మవారే. తడ ఏమీ లేదు. ప్రాణము ఆధారముగానే సమస్త కార్యములు నిర్వర్తింపబడుతున్నవి. కావున ప్రాణమే స్నేహితుడు. ఇతర ప్రాణ స్నేహితులు ప్రాణము తరువాతి వారే. చిన్నప్పటి నుంచి మనకు ఆధారంగా ఉండి ఏం మాట్లాడకుండా మన క్షేమం కోరుతూ మనల్ని నడిపించేది ప్రాణమే. ప్రాణేశ్వరి, ప్రాణదాత్రి. ఇది గుర్తుపెట్టుకుంటే ధ్యానం చేయాలి. లోపల ఉంది ప్రాణమే. ఈ ప్రాణం ఆధారంగా నేను కూడాను ఇంకో ప్రాణిని చూస్తున్నా. ప్రాణము, ప్రాణి, దేహము. దీన్ని రెఫరెన్స్ చేసినట్టుగా ఉంటే క్రమక్రమంగా మనము ప్రాణి నుంచి ప్రాణానికి వెళ్తాం. ప్రాణం నుంచి ప్రణవము. ప్రణవం అంటే పంచప్రాణాలు ఏకమైనటువంటిది. ప్రాణ, అపాన, వ్యానోదాన, సమాన అంటే ఎక్కడ ఉన్నాయండి అని కూడా. సప్రాణ, శ్వేతవర్ణ, అది మనమే. ఇది రక్షణ చేసేవాడు గురువు, చేయించేవాడు గురువు. ప్రాణమునే ప్రాణస్నేహితుడిగా గుర్తించుము. ఇంద్రియ వ్యాపారము, దైహిక వ్యాపారము చేయకము. ప్రాణమును స్నేహితుడు ఆగినచో ఈ సమస్త వ్యాపారములు ఆగును. కనుక ప్రాణోపాసనము బాగా ఓంకారం చేస్తూ వినాలి. ఎందుకంటే అంటున్నప్పుడు వినపడకుండా ఉన్నది ఓంకారం అండి. ఓంకారాన్ని ఉచ్చరిస్తూ వింటున్నట్టుగా ఉంటే ఆ ఓంకారమే మనం తెలుస్తుంది. సత్యం అంతే. కృష్ణ తెలియకపోయినా కూడా అందరూ ప్రణవ స్వరూపులే. దీన్ని తెలుసుకోవడం అనేటువంటిది ఏ జన్మలో మొదలుపెట్టినట్టుగా ఉంటే మన కోసం కాకుండాను దైవం కోసం పుట్టి దైవం పనిచేస్తున్న వాళ్ళకి ఉండిపోతాం. దాన్ని ఆచార్యుడు అంటారు. దీనికి మనం అధ్యయనం చేసుకోవాలి క్రమక్రమంగా. నిద్రకు ఉత్సహించువాడు తమో ప్రధానుడు. సమస్తమును హరించును, ప్రాణమును కూడా హరించను. సోమరి తలుపు చేతు ఇంత ఇంత అని చెప్పలేము. సోమరి జీవితమును ఏమీ సాధింపలేడు. శరీరము, ఇంద్రియములు, మనస్సు మలినములతో కప్పబడి విషయములందు ఆసక్తి ఉండును. అందుకని ఇవన్నీ కూడా బాగా శ్రద్ధగా చేసినట్టుగా ఉంటే శరీరం పలచబడుతుందండి. బాగా ఓంకారం చేసేవాడికి ఊపిరి వేడిపోతుంది. ఊపిరి బాగా పెంచడం వల్ల ఊపిరి పెంచిన ప్రతిసారి అల్పాసనాలు కూడా 16 అక్షరాలు ఉంటాయి. ఆపుడు చదవాలి. చిత్తక్తిశ్చేత నా రూప జల శక్తిగా అన్నప్పుడు అది తంతుందండి. గుర్తుపెట్టుకోవాలి. అది పుణ్యం కోసం కాదు, ఆరోగ్యం బాగుపట్ట కోసం. గాయత్రిగా కొట్టి సంజా ఇంటే ఇంతే ఉంటుంది. ఇంత ఇచ్చారండి. 16 అక్షరాలు, 14 తిథులు, అమావాస్య, పౌర్ణిమ ఒక్కదాకా ఉన్నాయి. అది అమ్మ. ఇది చేయటం మొదలుపెట్టి మనకు తెలియకుండానే మన మనసు అందులోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు ఆ మనసుగా మనం ఉంటాం తప్ప మనకు వేరే మనసు ఉండదండి. అప్పుడు మన రూపెచ్చిపోకుండా పంచతన్మకులు తల్లి అవుతాం మనం. దీనికి ధ్యానాలు చేసుకోమని చెప్పారు శ్రీదేవి గారు. ఈ మంత్రం చదివితే మనకు తెలియకుండానే మందేశ్వరుడు ఏం పని చేస్తుందండి, ఎలా పనిచేస్తుంది పని. ఇవి కూడా అంతే. చేసిన వాటికి తెలుస్తాయి. కనీసం 7 సంవత్సరాల పాటు చేసుకోవాలి. 1 సంవత్సరం చేస్తే వీటి పట్ల మక్కువ పుడుతుంది లోపల మనకి. అప్ ది ladder creeps the serpent, self-opposing coils harmonized, ascending the vertical board of the eternal center. మానవ శరీర నిర్మాణము సృష్టి పరిపూర్ణకు చిహ్నము. అందు సమస్త లోకములు ఉన్నవి. శిరస్సున ప్రజ్ఞాలోకం ఉన్నది. ఉదరం నుండి శక్తి లోకములు కలవు. కుక్షి అందు భూలోకము కలదు. ఇట్లు భూ భువ
సువర్లోకములు మానవ లోకమున నిశ్చిమితమై ఉన్నది మానవ శరీరంలో. అది తెలియాలి. ఇట్లా ఇన్ని నింపుకున్నటువంటి తల్లిదండ్రుల ద్వారా నేను కూడా వచ్చాను. ఇది అంతులేని యజ్ఞం. ఈ యజ్ఞం జరుగుతుంది ఎందుకు? లోకహితం కోసం. ఇలా యజ్ఞం జరిగి యజ్ఞ ఫలము 10 మందికి పంచిపెట్టడం అనేటువంటి దివ్య కర్మలో మనం కూడా పుట్టామని తెలియాలి. ఈ దివ్య కర్మ కొనసాగిస్తూ ఉంటే అప్పుడు నా కర్మ కూడాను చెప్పారు భగవద్గీతలో, జన్మ కర్మచ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః. నా జన్మ నా కర్మను దివ్యం ఎవరు తెలుసుకుంటాడో త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి. వాడు శరీరాన్ని విడిచిపెట్టి చచ్చిపోయింది వదిలిపెట్టేస్తారు. నాకు పావు వదిలిపెట్టదు ఏడాదికోసారి అలా విడిచి మనం ఉండుతాం. సత్యం ఇది. ఇలా చేస్తే తెలిసి చేస్తే నీకు తెలియదు కదా, ఇది చేస్తే తెలుస్తుంది, చేసుకుంటావా అంటాడు మాస్టర్ గారు. దేవతా ప్రజ్ఞలు దిగువచ్చుటకు మానవ ప్రజ్ఞలు దేవలోకము చేరుటకు మార్గము కలదు. ఊర్ధ్వము నుండి అధస్సునకు, అధస్సు నుండి ఊర్ధ్వమునకు ఆరోహణములు చేయుటకు మార్గం ఉండదు. ఈ మార్గమునే నిచ్చెన అందులో. ఈ నిచ్చెనకు ప్రధానముగా 6 మెట్లు కలవు. జీవునితో కలిపి 7, వివరించుకున్నతో 49 మెట్లు. 7 లోకాల్లో 7 లోకాలు 49 మళ్ళీ ఉన్నాయి. సప్త తప్పేరు మరీచిమాన్ అంటాం కదా, 49 మన నెంబర్ అదే. ఈ మొత్తం కూడాను ధర్మం రూపంగా దేవతా రూపంగా ఉంటే మనం పుట్టామండి. మన తల్లి మనకు జగత్తు మొత్తానికి తల్లి మాత. పురాతన పూజ్య అంటాం కదా, పురాతన ఎప్పటి తెలియదు. పుట్టిన తర్వాత పుట్టామని తెలుస్తోంది. సమస్త జీవుల పుట్టుక అయినటువంటి తల్లిని దర్శించాలి, అది చెప్పుకుంటున్నారు ఇక్కడ. ఈ సమస్తమును దైవతత్వం ఆధారముగా మూల ప్రకృతి నిర్మాణము చేయుతున్నది. మూల ప్రకృతి అవ్యక్త అంటే అర్థం ఏంటంటే అవుపించదు. వ్యక్త అవ్యక్త స్వరూపిణి. వ్యక్తమైంది ఆవిడే, అవ్యక్తమైంది ఆవిడే. చెప్తానే కదండి. అప్పుడప్పుడు పిల్లవాడిలో పళ్ళు ఎక్కడున్నాయండి చూడం కదా. మనం 10 రూపాయలు దేవతలు బయటకు వచ్చారు. 4 ప్రీ మోలార్స్, మోలార్స్, క్యానాన్స్, 4 రకాల పళ్ళు ఎక్కడున్నాయండి ఇవన్నీ? సమస్త భక్త సుఖద వాకిన్యంబా స్వరూపుని ఎన్నికలు మాస్టర్ కేపీ గారు చదివేళ్ళారు. 10 పుస్తకాల్లో మొత్తం అర్థాలన్నీ కూడా ఒక్కటి చదువుకుంటే అర్థమవుతుంది. నేను లేని ఉన్న దైవమే. దీనికి కాలం సహకరించాలి. ఈ కాలం సహకరించాలంటే వాడి సహాయం కావాలి మనకి. దీనినే కుండలిని చైతన్యం అని కూడా అందరూ. దానిని సద్గ్రంథమలియందు పాముతో పోల్చది. ఈ చైతన్యము ఊర్ధ్వగతి చెందగలదు. అది ఊర్ధ్వముఖమైనప్పుడు జీవుడు కూడా ఊర్ధ్వముఖ మగును, అధోముఖమైనప్పుడు జీవుడు కూడా అధోముఖ మగును. ఈ సర్పము నిత్యం లెక్కించినదనగా మూల ప్రకృతి అనుగ్రహమున జీవుడు ఊర్ధ్వముఖుడిని అర్థము. జీవుడు ఊర్ధ్వముఖుడు అగుతున్న కొలది అతని యందు పరస్పర విరుద్ధ భావములు సమన్వయింపబడుతుండును, ఘర్షణ తగ్గుతుండును. సమస్తము తన అవగాహన యందు సమన్వయింపబడి ప్రశాంతత చిక్కును. బుద్ధమయ లోపల ఏం చేయాలో తెలుస్తుందండి. మనసుకి ఏం చేయాలో తెలియక చేసేస్తుంది, దానికి ఫలితం ఉంటుంది. బుద్ధి లోపల బుద్ధి ఏం చేస్తుంది? ఎప్పుడు ఏం చేయాలో, నిద్రప్పుడు పోవాలో, ఆకలి ఎప్పుడు వేయాలో, ఎప్పుడు మార్పు రావాలో తెలియట్లేదండి. సో ఈ మొత్తాన్ని మహత్తరమైన ప్రజ్ఞ మనలో ఉంటుంది. దానిని ఉందని చెప్పి చూపించి చేర్చేవాడు సద్గురువు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం చేర్చాలంటే నీకు తెలియాలి కదా. తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేస్తే తెలుసుకోవడానికి పుస్తకాలు ఇచ్చా, అలా కూర్చుంటే తెలుసుకునేట్టు నేను చేస్తా. ఇది మా సిస్టర్గా ప్రామిస్. విల్లింగ్ ఒబీడియన్స్ టు ది వేస్ ఆఫ్ ట్రూత్. సత్యమునకు విధేయత. ఏ గురువు తనకు విధేయుడుగా ఉండాలని కోరుకోడు, గుర్తుపెట్టుకోండి సత్యాన్ని. ఇది చెప్పుకుంటున్నారు ఇక్కడ. ఈ కేంద్రము నుండి మూల ప్రకృతి జనించి తన తిరుగుణములతో 7 మెట్ల నిచ్చెనలు తయారు చేసి జీవులను ప్రవేశపెట్టును. 7 లోకాలను ఉంటే 8వ లోకంలోకి దిగొచ్చామండి. 7 లోకాలు 8వ లోకంగా మనంగా ఉన్నాయి. కొంచెం ఆలోచించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ రకమైన ఏమీ లేనట్టు గగనాన ఇమిడి ఉండి పుట్టకం ఏం లేదు కదా. నామం ఉందా, రూపం ఉందా, పేరుందా, ఊరుందా?
సర్వము తానే. ఎప్పుడు తెలుస్తుంది? బాడీ వచ్చిన తర్వాత సర్వము తానే అని తెలుస్తుంది, కానీ ఇచ్చిన వాడిని మర్చిపోతున్నాం మనం. ఆ ఇచ్చిన వాడిని మరుపులేని వాడు సద్గురువు. అది చెప్పుకుంటున్నారు ఇక్కడ. అవరోహణము చెందిన జీవులు మరలా మూల ప్రకృతి అనుగ్రహము చేత ఆరోహణము చేయగలరు. అట్టి ఆరోహణమును ఈ ధ్యానము సూచిస్తుంది. అప్ ల్యాడర్ కీప్స్ ది సర్కిల్. ప్రజ్ఞ ఊర్ధ్వముఖం అగుతున్నది. ఇప్పుడు క్రమక్రమంగా భూలోకము, భువర్లోకము, 7 లోకాలు ఉన్నాయి మొత్తం కూడా చిన్న మొత్తం. ఇక్కడ సహస్రబల పద్మస్థ సర్వవర్ణోపశోభిత. అక్కడ పుణ్య ఫలప్రద. అపుణ్యం కూడా ఆవేశిస్తుంది మొత్తం చేసేదాన్ని బట్టి. ఇది తెలిసి ప్రార్థన, సమర్పణ. ఇది ఒకరు సంధ్య. ఎందుకంటే అండి చీకటి వెలుగుగా మారే టైం ఉదయం, వెలుగు చీకటిగా మారితే సాయంకాలం. ఆ సంధ్య చాలా ముఖ్యమైన విషయం అది. ఆ పాయింట్లో అలాగే ప్రతిరోజు నెలలో కూడా అష్టమి ఒక మార్పు వస్తుంది, అమావాస్య ఒక మార్పు వస్తుంది, పూర్ణమి ఒక మార్పు వస్తుంది. 4 సంధ్యలు. దాన్నే సంవత్సరంలో 2 ఈక్వలిస్టులు, 2 ఫలిస్టులు అంటారు మొత్తం కూడా. ఇలా ఊపిరి పీలుస్తూ ఉంటే 1, 2, 1, 2, 4 అలా ఊపిరి రూపంలో బయటకు, ఊపిరిలో బయటకు వెళ్తున్నాం. బాగా చెబితే సివి గారు 24 బ్రీతింగ్ ప్రిన్సిపల్స్ తోటి సంవత్సరం పైన చేయిస్తారండి. ఈకే గారు రాశారు, ఒక్కసారి ఊపిరి పీల్చి ఒకసారి వెళితే 1 సంవత్సరం అయిపోతుందని చెప్పారు. గురువు అనుగ్రహంతో రాశారు పక్కన. అన్నిటికీ గురువు అనుగ్రహమే కారణం. కార్యకారణం నిర్ముక్త అని ఆవిడే. ఇది చేయగా దీనికి మొట్టమొదటి విన్నారండి మంత్రం ఇక్కడ ఉద్గీత విద్య. అప్పుడు ఈ శబ్ద స్వరూపంగా ఇక్కడ అనుకున్నప్పుడు శబ్దం లేదు కదండి, ముందే అనుకున్నప్పుడు ఇక్కడ శబ్దం బయటకు వస్తుంది. కాబట్టి ఇది ఆకాశము. 16 తరాల పద్మ ఉంటుంది, విశుద్ధి చక్రం వెళ్ళడం. దీని అన్నిటికీ మంచికి ఇంకా వాడకూడదు. మనం కోపంగా అరిచినా ఇదే దారి, ఆచరించిన ఇదే దారి. కోపంగా అరిస్తే బొడ్డులో ఉంటాం, ఆచరిస్తే ఇక్కడ ఉంటాం. ఉండేది మనమే. బొడ్డులో ఎంతకాలం ఉండాలో మనం నిర్ణయించుకోవాలి కదండి. తప్పు కాదండి, గుర్తుపెట్టుకోండి. కుక్షి వింజ పరకం అంటారు. ఇది మొత్తం కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు 2వ క్లాసులో అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఎంత వస్తుంది? 10 నిమిషాలు ఉందా? నేను 5:57 దాకా పెట్టమన్నారు. అందులో నాకు రండి అనుకోవడంగా చెప్పాలి, అనుకోవడానికి ఏం లేదు.